కేసీఆర్ పరిపాలన అంటే సూచిమి 12 ఏళ్ళు, అతన్ని ముఖ్యమంత్రి ఏం చేసి 10 ఏళ్ళు 10 ఏళ్ళు మంచోడు అనుకుంటుమి, మంచిగా చేస్తాడు అనుకుంటుమి. చేయలే, ఏం చేయలే. 8 లక్షల అప్పు చేసిండు కోట్లు. 8 లక్షల కోట్లు. వాళ్ళు చెప్పారు నీకు ఇది అంతా? అంతే ఎందుకు మొత్తం పేపర్ చూడనా, టీవీలో చూడనా? పేపర్లో టీవీలో రాసింది నిజమా? పార్లమెంట్లో చెప్పింది నిజమా అంటే బాపు? పేపర్ రాసేది మొత్తానికి 80% నిజమే ఉంటుంది. పార్లమెంట్లో చెప్పేది? పార్లమెంట్ చెప్పేది పక్కా. అయితే పార్లమెంట్లో ఏం చెప్పినారు అంటే ఈయనది 3,70,000 80,000 అని చెప్పారు. తతిమై కొన్ని చేతి బదులు కొన్ని ఇట్లు ఉంటాయి, ఇవి వాళ్ళు ఇంక్లూడ్ చేయలే. అవి తెచ్చుకుంటాడు కట్టుకుంటాడు అనుకున్నారు. అసలు అప్పు అదే కదా మరి. అసలు అప్పు అంటే మరి ఈ అప్పు అంతా ఎవడు కడతాడు? ఈ మీద అప్పు కూడా కలపాలంటావు. వీళ్ళు చక్కగా ఏం చేస్తారంటే ఏమనుకున్నా ఇప్పుడు అదే ఆయన చేసిపోయిన అప్పుకు ఎవడు ఈ ప్రభుత్వంలో ఉన్నా దాన్ని మిత్తి ఇన్స్టాల్మెంట్ కట్టవలసిందే. కట్టడానికి ఈయన దగ్గర డబ్బులు లేకనేపాయి, మళ్ళీ కొత్తగా అప్పు తెచ్చి ఈ డబ్బు కట్టు. ఇప్పుడు అప్పు తెచ్చి కేసీఆర్ ఏం చేయలే, మొత్తం ఖరాబే చేసిండా? ఏమన్నా పని చేసినట్టు కూడా కనిపిస్తలే? ఇక పని చేసినట్టు కనిపిస్తుంది అంటే వాళ్ళ కార్యకర్తలు అయితే మంచిగానే బాగుపడరు. ప్రతి వాడు ముందు ఊరుకు ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు మా అంటే 100 మందిమే ఉండేటిమి. ఇప్పుడు ఒక్కొక్క ఊరికి 100 మంది తయారు చేసిండు. అప్పుడు ఏ రూపాయలు ఒక పైసలు లేకుండా పరిపాలన గద్దె ఎక్కిండు. ఎందుకని కేసీఆర్ అంటే ఇంత కోపం? కోపం అంటే కోపం కదా, మంచిగా నమ్మినోని జడగొట్టినాక ఏం కోపం అనిపిస్తుంది? నీకే 5 పైసలు బిల్లు లేనాడు మేమంతా పోగు చేసి మా నాయకుడు మంచిగా ఉండాలి, గెలవాలి, ప్రజలకు మంచిగా అనుకున్న పనులు చేయాలి, మన ఉద్దేశం గట్టుంటుందని చెప్తుంది. ఏది ఎలక్షన్ల ముందు. ఎలక్షన్లు గెలిచినాకనే నీ మీద రాళ్ళు వేసినో రప్పలు వేసినో ఊంచినోని తిట్టిన వాళ్ళని మళ్ళీ గద్దెలు ఎక్కిత్తివి. ఇప్పుడు తెలంగాణ కొరకు నువ్వు కష్టపడ్డ మాట నిజమే. అంతకుముందు 67 సంవత్సరాలు అది 1969 నడుస్తుంది, అప్పుడు నడుస్తూనే ఉన్నది. నువ్వు ఉన్నావా అప్పుడు? పుట్టినావా? అదే నేను పుట్టిన అప్పుడు చిన్నగానే ఉన్నా. 1969లో నేను చెప్పేది. ఎప్పుడు పుట్టినావా నువ్వు? స్టూడెంట్లు నేను 41లో పుట్టి. 41లో పెట్టినావు. అప్పుడు స్వతంత్రం వచ్చేటప్పుడు కూడా చూసినావు కానీ 5-6 ఏళ్ళ పిల్లగాన్ని. అయితే అప్పుడు ఏం చేసినాం కదా అంటే ఇప్పుడు చంద్రశేఖరరావు తెలంగాణ వీళ్ళు ఏమైనా ఆంధ్రోళ్ళు గిట్ట చేస్తారు కానీ మొన్నటిదాకా ఎప్పటికీ అంటున్నాము వాళ్ళు చేసిన మాట నిజమే. కొంత కేసీఆర్ చిన్నోడా నీకంటే పెద్దోడా? చిన్నోడు, 12 ఏళ్ళు చిన్ననే. అచ్చా, 12 ఏళ్ళు చిన్న. 1969 ఉద్యమంలో మరి నువ్వెందుకు చేయలేదు అంటే, నువ్వెక్కడ పోయినావు అంటే నిన్ను అడుగుతారు. ఇలా ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ అడుగుతారు, కేసీఆర్ను తప్పు పడుతుండు, కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు కదా, మరి ఇలా మంచిగా చేసిన పనులు కూడా సరిగా ఒప్పుకుంటలేడు మాధవరెడ్డి. 69లో ఆయన ఉన్నాడు కదా, మంచిగా యువకుడు కదా, అప్పుడు ఎందుకు ఉద్యమం చేయలేవు నువ్వు అంటే? దేని కొరకు అంటారు? తెలంగాణ కోసానికి. అప్పుడిప్పుడు తెలంగాణ అన్నం కదా. అన్నవాను? అన్నంగానే కాకైపోయి. అదే నువ్వు అన్నవా? అన్నం కాలేదు. కొట్లాడినవా? ఇక కొట్లాడాలి అందరోళ్ళు. నేను తెలంగాణ కావాలంటే బ్రహ్మానందుడి పోవాలంటే పోవాలి. అందరోళ్ళే కేసీఆర్ అనుకుంటే 2014లో వచ్చేదా తెలంగాణ అంటే? మొన్న నిజంగా చెప్తాను కదంటే సకల జనులను మొత్తం ఒక్కటైతేనే ఈ తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ఏం లేదు. కేసీఆర్ ఉన్నది కానీ కేసీఆర్ మొత్తం లేదంటలేను. మొత్తం నాదే అంటే కూడా నేను ఒప్పుకోను. పార్లమెంట్లో అన్ని పార్టీలు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసేటట్టు చేసారు. ఇప్పుడు సోనియా గాంధీ పెద్దమ్మ బిల్లు పెట్టింది, చిన్నమ్మ సపోర్ట్ చేసింది. చిన్నమ్మ సపోర్ట్ చేయకపోతే పెద్దమ్మ జరుగుతుందా? నేను అనేది అట్టలేను. అన్ని పార్టీలు కలిస్తేనే ఇది మన తెలంగాణను ప్రజలను మన ఉద్యమాన్ని గమనించి వాళ్ళు చేశారు. వాళ్ళు చేయంగానే అప్పుడు ఈయన ఉద్యమం 2 ఎంపీలే ఉండరు కదా, విజయశాంతి ఉన్నమే. ఈయన బిల్లు పెట్టినాడా? లేడు. లేకున్నా అది వాళ్ళు చేసిర్రు, అయిపోయింది. అంటే పెట్టిపించింది ఈయన కాదా? ఇక ఈయన అందులో ఒక్కడే అన్నట్టు. వాళ్ళంతా లేనిది ఈయన ఒక్కడు చెప్తేనేం కాలేదు. అందరూ మొత్తం యావత్ భారతదేశంలో అన్ని పార్టీల వాళ్ళు వీళ్ళకు తెలంగాణ వాళ్ళకు చేయాలరా పాపం మొదటి నుంచి ఉన్నది, ఈ ఆంధ్రోళ్ళు బాగా తెలివికల్లోళ్ళు ఉన్నట్టున్నది, వీళ్ళు దొరికిపోతారు అనే ఆలోచనతోనే వీళ్ళ నిధులు నియామకాలు వీళ్ళకు. ఇప్పుడు బాపు 1969లో తొలిదశ ఉద్యమం అందరం చూసినాం. అంటే మాకైతే పుస్తకాలు చదివినాం, లేకపోతే మీ అసంటోళ్ళు చెప్తే అర్థం చేసుకున్నాం. అప్పుడు చూసిరు. ఆ తర్వాత పరిపాలించిన కాంగ్రెస్సే పరిపాలించింది ఎక్కువ శాతం ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని. అందున
2001లో ఉద్యమం ఇంకా ఎక్కువ అయింది కేసీఆర్తోనే అని అంటారు కదా. ఈ 2001 నుంచి 14 దాకా పరిపాలించింది కాంగ్రెసే. కాంగ్రెస్ టీడీపీ అయిపోయినాక రాజశేఖర రెడ్డి గెలిచిండు, గెలవంగా మళ్ళీ రాజశేఖర రెడ్డి గెలిచిండు, ఆయన తదనంతరం కిరణ్ కుమార్ రెడ్డి అయిండు. అప్పుడు యూపీఏ 1 యూపీఏ 2 గవర్నమెంట్లో మరి కేసీఆర్ గట్టిగా కొట్లాడకపోతే 14లో వచ్చేదా అనేటోళ్ళకి మరి ముందుగా ఎందుకు పెట్టలేదు? మరి 2004లో 8లో మరి వీళ్ళు కొట్లాడారు కదా, అప్పుడు ఎందుకు తెలంగాణ కోసం మరి బిల్లు పెట్టలేదు అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టలేదు? మరి మన మీద ప్రేమ ఉంటే మరి 14 దాకా ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగాలంటే ఏం చేస్తాం మరి? ఇప్పుడు వీళ్ళంతా మనము మొత్తానికి 1200 మంది చనిపోవుట్లా ఇక ఇంకా బాగోలేదు అనే ఆలోచనకు వచ్చారు తప్ప మన ఈ తెలంగాణ ఉద్యమకారులతో కేసీఆర్ కొట్లాడితే రాలేదు అని వాళ్ళని అంటే మరి మొదలు కూడా పెట్టచ్చు కదా అని నేను అంటున్నా. ఉద్యమం ఆకాంక్ష ఎప్పటి నుంచి ఉంది కదా తెలంగాణ. కేసీఆర్ లేడు అని నేను అంటలేను కదా, కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ తోనే అందరు ఉంటేనే కేసీఆర్ అయింది, ఒక్క కేసీఆర్ తోని కాలేదు. ఓకే, కానీ ఆ ఒక్కడు ఉంటే కూడా నయమైంది. అచ్చా, నయమైనాక నువ్వేం చేసినావు? నిధులు మనకేంటివి, నియామకాలు మనదే అంటివి, నీళ్లు మనయేనంటివి. ఎటువైనాయి మరి? ఆ 3 ఎటువైనాయి? ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చినావా? రాలే. ఏమొచ్చినాయి? ఎవరు ఉద్యోగాలు లేదు, మన లేదా లెక్క చూడలే. ఒక్కటే ఆయన పరిపాలన లెక్క చూసినావా లేదే బాబు? ఏంది లెక్క చూసినావా? శ్వేతపత్రం ఒకటి విడుదల చేసారు పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, మేము ఇచ్చిన ఉద్యోగాల లెక్క ఇది అని. చూడలే. 1,53,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపించారు, అన్ని డిపార్ట్మెంట్లలో చూపించారు. చేసినాక మరి కాంట్రాక్ట్ మీద ఉద్యోగాలు ఇవన్నీ ఎందుకు చేయలేదు? కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ చేస్తా అన్నాడు. చేసినావా? చేయలేదు. ఆర్టీసీని ఇట్లా చేస్తా అన్నా అట్లా చేస్తా. ఆర్టీసీ 53 సంవత్సరాలు అదే రోజులు వాళ్ళు చేస్తే కూడా నువ్వు కానుకోలే. మళ్ళీ వాళ్ళను డిపోలకు 4-3 పిలిచి దావత్ ఎత్తి చేపల కూర ఇది పెట్టి ఆయనతో వాళ్ళని సలహా చూసినావు. అన్ని ఉత్తముచ్చట్లే నరేష్ గారు. సరే, కేసీఆర్ పాలన బాగలేదనే 23లో ఆయనతో దించారు. ఎక్కించుకున్నది వాళ్ళను. అంతకంటే మంచోళ్ళు అనుకోని చేసినాం కదా. అయితే ఇప్పుడు నిజంగా ఆ రోజు ఈయనే ఈ అన్ని హామీలు ఇవ్వకున్నా ఈయన గెలుసు. ఎందుకు అంటే కేసీఆర్ మీద కోపంతో బంద్ పెట్టాలి అంతే. 1 పాయింట్ ప్రోగ్రామ్. ఎక్కడికి వెళ్ళి కేసీఆర్ ను రానియొద్దు అంతే. ఓల మీద కోపం అది కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద, ఎమ్మెల్యేల మీద అంటే కేసీఆర్ మీదనే ఎక్కువ. కేసీఆర్ మంచోడైతే ఇట్లనే కాకనే మిగిలిన వాళ్ళంతా మంచోళ్ళేనా? కేసీఆర్ అట్లా కాదే, మిగిలిన ప్రజ అంతే. ఆ ఎమ్మెల్యేలు ఇట్లా వాళ్ళంతా మంచిగా చేసిరా? ఈయన చెప్పినట్టు వాళ్ళు చేస్తారు. అట్లా అయిందంట అంతే. ఇప్పుడు ఈయన చక్కగా పోతే ఏం ఇట్లా కాకనే పోవు. 3 ఏళ్ళు ముందుగా నేను చెప్పిన నీ పరిపాలన మంచిగా లేదు, ఆలోచించుకో అని చెప్పినాం. ఇట్నే ఏం ఆలోచించినావు? ఏమన్నా అంటే 1.8తో మేము ఓడిపోయినాం, అంత మంచిగానే ఉన్నాం, మేము దగ్గర దాకా వచ్చినాం, మాకేవాడా అని అంటావు. నీకు 25 సీట్ల కంటే ఎక్కువ రావన్నా. నేను అన్నది పక్కా అయింది. ఒక సిటీలో వచ్చినాయి అన్ని. అదే 40 వచ్చినాయి కదా, 39 దాకా వచ్చినాయి. సిటీలోనే ఇవన్నీ వచ్చినాయి. అవతల మన జిల్లాకు ఒకటి 2 వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి నీకు? అయితే ఇప్పటికి కూడా ఈ కిరణ్ అదే మన రేవంత్ రెడ్డి గారు అనకున్నా వచ్చు, కానీ ఏదో ఇవన్నీ అంటాండి ఇంకా నయం కదా అనుకున్నాం. ఒక్కడి కూడా అమలు లేదా. ఒక ఫ్రీ బస్సు తప్ప, మహాలక్ష్మి పుణ్యమా తప్ప ఇంకోటి ఏం లేదు.